హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎస్క్యూఎల్లో డేటా టైప్స్ గురించి చూద్దాం. అసలు ఎస్క్యూఎల్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఏవి ఇంపార్టెంట్, మనం అన్ని డేటా టైప్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ డేటా టైప్స్ నేర్చుకుంటే చాలు. అవన్నీ ఈరోజు నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మనకి ఎస్క్యూఎల్లో ఇది ఇంటీజర్ డేటా టైప్స్ 4 ఉంటాయి. అవి వచ్చేసి 10 int, స్మాల్ ఇంట్ అండ్ బిగ్ ఇంట్. సో వీటి అన్నిటికీ ఒక్కొక్క బైట్స్ ఉంటాయి. 10 ఇంట్ అంటే ఇది ఓన్లీ 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అదే స్మాల్ ఇంట్ అయితే 2 బైట్స్ అండ్ ఇంట్ అయితే 4 బైట్స్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ బిగ్ ఇంట్ అయితే 8 బైట్స్ స్టోర్ చేసుకుంటుంది. సో సో చూడండి. సో మనకి ఫస్ట్ ఇది ఇంటీజర్ డేటా టైప్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ నెంబర్స్. చూస్ ది స్మాలెస్ట్ టైప్ పాసిబుల్ ఫర్ పర్ఫార్మెన్స్. సో మనం ప్రతిసారి బిగ్ ఇంట్ తీసుకుంటే మనకి మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. సో మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనము 10 ఇంటూ తీసుకోవాలా, స్మాల్ ఇంటూ తీసుకోవాలా, బిగ్ ఇంటూ తీసుకోవాలా అని మనము మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటాం. ఇది ఇంకొకటి డెసిమల్. ఇది డెసిమల్ ఎందుకంటే మనకి ఎక్కువ కొంచెం ఒక మనీ, సాలరీ ఇలాంటివి మనం డెసిమల్లో స్టోర్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఎంప్లాయ్ చేద్దాం. ఏ టేబుల్ ఎంప్లాయ్. సో ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్ తీసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఎంప్లాయీ శాలరీ డెసిమల్లో ఏంటంటే 2 ఉంటాయి. ఒకటి ప్రెసిజన్, ఇంకొకటి స్కేల్. ప్రెసిజన్ 10 తీసుకుందాం, స్కేల్ 10 తీసుకుందాం. సో మనకి ఒక ఎగ్జాక్ట్ వాల్యూ ఉందంటే అక్కడ మనం ఇది డెసిమల్ తీసుకుంటాం. ఇది డెసిమల్ ఓన్లీ మనకి మనీ అండ్ సాలరీ వీటి రెండింటికి మాత్రమే తీసుకుంటాం. ఇంకొకటి ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి తక్కువ ప్రెసిషన్ కావాలి అన్నప్పుడు మనం ఫ్లోట్ని తీసుకుంటాం. డబుల్ ఎందుకు తీసుకుంటామంటే ఎక్కువ ప్రెసిషన్ కావాలన్నప్పుడు తీసుకుంటాం డబుల్. ఫ్లోట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా సరే మనము తీసుకోవచ్చు. లైక్ టెంపరేచర్ సెన్సార్స్, ఆ డేటాని మనం తీసుకోవచ్చు ఫ్లోట్కి ఎగ్జాంపుల్. డబుల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సైంటిఫిక్గా మామూలుగా ఇప్పుడు ల్యాబ్స్లో మనకి సైంటిఫిక్గా జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం డబుల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ వాల్యూస్ అనేవి చాలా ప్రెసిషన్గా ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్క చిన్న వాల్యూ మిస్ చేసినా కూడా సైంటిఫిక్గా చాలా లాస్ వస్తుంది. కాబట్టి వాటికి మనం డబుల్ యూజ్ చేస్తాం. సో మనకి ఇంటీజర్లో ఇవన్నీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్స్. ఇందులో 3 ఉంటాయి: క్యార్, వార్కర్ అండ్ టెక్స్ట్. సో ఫస్ట్ క్యార్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. ఎంప్లాయీ నేమ్ క్యార్ ఆఫ్ 50. సో క్యార్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఫిక్స్డ్ లెంత్ మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి వార్కర్ ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ లొకేషన్ వార్కర్ 100 తీసుకుందాం. సో ఇక్కడ క్యార్కి వార్కర్కి డిఫరెన్స్ ఏంటంటే క్యార్ అనేది ఒక ఫిక్స్డ్ లెంత్. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం మన జెండర్ని తీసుకోవచ్చు. మనది మేల్, అది ఎప్పటికీ అలానే ఉంటుంది, అది ఎప్పటికీ చేంజ్ కాదు, ఒక ఫిక్స్డ్ లెంత్లో ఉంటుంది. సో నెక్స్ట్ వార్కర్. ఇది మనం ఇచ్చే డేటాను బట్టి ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇందులో కొంచెము మనకి క్యార్లో మనకి మెమొరీ అనేది కొంచెం వేస్ట్ అవుతుంది. మనది ఇప్పుడు 50 ఇచ్చాం కదా, ఇప్పుడు మన జెండర్ మేల్ అనుకోండి, ఓన్లీ 1 2 3 4 ఇప్పుడు 50లో 4 పోతే మిగతా 46 కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది. సో మెమొరీ మనకి వేస్ట్ అవుతుంది. కానీ వార్కర్లో అలా కాదు. ఒకవేళ ఇప్పుడు మనం వార్కర్లో మన నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ సాయి కాబట్టి ఎస్సిఐ ఓన్లీ 3 లెటర్స్ మాత్రమే తీసుకొని మిగతా 97ని
వదిలేస్తుంది. మెమరీ అనేది మనకి ఫ్రీ అయితుంది ఇందులో. సో, ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్ క్యార్‌కి, వార్‌క్యార్‌కి. ఇంకొక డేటా టైప్ ఉంది. అది టెక్స్ట్. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్. టెక్స్ట్. టెక్స్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఒకవేళ ఎంప్లాయీ ఇక్కడ ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎంప్లాయీ హిస్టరీ ఏంది, మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అప్పుడు మనం టెక్స్ట్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. లేదంటే మనము మాక్సిమం వార్‌క్యారే రియల్ లైఫ్‌లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. మెమరీ కూడా వేస్ట్ చేయదు. టెక్స్ట్ అనేది అన్‌లెస్ మనకి ఎక్కువ డేటా ఉంటే తప్ప మనం యూజ్ చేయం. క్యార్ కూడా తక్కువే. ఒకవేళ అది ఫిక్స్‌డ్ లెంత్ అయితేనే మనం క్యార్‌ని యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. ఫస్ట్‌ది డేట్. సో, ఇది డేట్ అనేది ఓన్లీ డేట్‌ని మాత్రమే స్టోర్ చేస్తుంది. టైమ్ అనేది టైమ్‌ని మాత్రమే స్టోర్ చేస్తుంది. సో, ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎంప్లాయీ డేట్. సో, డేటా టైప్ వచ్చేసి డేటు. సో, నెక్స్ట్ ఎంప్లాయీ టైమ్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు ఈ డేటా టైప్స్ ఎలా వర్క్ అయితాయని చూపించడానికి. సో, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి డేట్ టైమ్. ఈఎంపీ డేట్ టైమ్ అండ్ నెక్స్ట్ టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్. సో, మనకి డేట్ టైమ్‌లో మనకి డేట్ ప్లస్ టైమ్ 2 కలిపి వస్తుంది. డేట్‌లో మనకి ఓన్లీ డేట్ ఒక్కటే వస్తుంది. టైమ్‌లో మనకి టైమ్ ఒక్కటే వస్తుంది. సో, మనకి టైమ్ స్టాంప్‌లో ఏందంటే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయితుంది. ప్రెజెంట్ ఉండే టైమ్‌ని వస్తుంది టైమ్ స్టాంప్‌లో. ఇంకా లాస్ట్ ఇయర్. ఏ ఇయర్‌లో మనం ఉన్నామనేది ఇది చెప్తుంది డీటెయిల్డ్‌గా. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, లెట్స్ సే ఎగ్జిక్యూట్ నౌ. డూప్లికేట్ నేమ్ కాలమ్ ఈఎంపీ. ఓకే. మనం డూప్లికేట్స్ ఎంటర్ చేయాలని చూస్తున్నాం. ఎంప్లాయీ ఎంప్లాయీ టైమ్, ఎంప్లాయీ టైమ్ స్టాంప్. సో, నెక్స్ట్ ఎంప్లాయీ ఇయర్. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎంప్లాయీ టైమ్ అని 2 టైమ్స్ ఇచ్చాం. డేట్ టైమ్. సో, ఇప్పుడు మనకి క్రియేట్ అయింది. డేట్ అండ్ టైమ్ వల్ల మనకి మనం డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా చూపిస్తుంది. ఇంకా తర్వాత బూలియన్ డేటా టైప్. బూలియన్ అంటే ఇంకా మీకు తెలిసిందే ఇవన్నీ కూడా. సింపుల్‌గా ఒకవేళ మనం ఇది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అటెండెన్స్ అనుకోండి. ఒకవేళ మనము మన డేటాబేస్‌లో మనం గిన రోజొచ్చామంటే 1 వస్తుంది. ఒకవేళ మనం రాలేదంటే 0గా రిజిస్టర్ అయితుంది డేటాబేస్‌లో. దానికి మనము బూలియన్‌ని యూజ్ చేస్తాం. ఇది యెస్ ఆర్ నో లాగా. సో, నెక్స్ట్ బైనరీ డేటా టైప్స్. ఒకవేళ మనం గిన ఇది ఇమేజెస్‌ని గాని, ఫైల్స్‌ని గాని ఒకవేళ బైనరీ డేటాలో స్టోర్ చేయాలంటే మనం బ్లాబ్ అనేది యూజ్ చేస్తాం. బ్లాబ్ అనే డేటా టైప్. కానీ మనం అంత ఎక్కువగా యూజ్ చేయమివి. కానీ జస్ట్ తెలిసిపెట్టుకుంటే మనకి ఇంటర్వ్యూస్‌లో అడిగినా కూడా మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో, నెక్స్ట్ స్పెషల్ అడ్వాన్స్డ్ డేటా టైప్స్. ఈనం. ఈనం అంటే ఇవి ఫిక్స్‌డ్ వాల్యూస్ ఉంటాయి. ఏ, బి, సి, డి ఇవన్నీ ఒక ఫిక్స్‌డ్ వాల్యూస్ ఉంటాయి. సెట్‌లో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. సెట్‌లో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. జేసాన్‌లో మనకి ఒక స్ట్రక్చర్డ్ డేటా అనేది ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే. ఇవన్నీ అంతగా యూజ్ చెయ్యం. కానీ మనం తెలిసి పెట్టుకుంటే ప్రాజెక్ట్స్‌లో మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే. అండ్ అది గాక ఇప్పుడు ఇది ఈనం అనేది మనము ఒకవేళ మోడిఫై చేయాలంటే గూడా కష్టం. అండ్ లార్జ్ డేటాబేస్ సిస్టమ్స్‌కి ఇది సెట్ అవ్వదు. సో, ఇంకా ఫైనల్‌గా ఒక ఇంటర్వ్యూ టిప్ ఉంది.
ఒకవేళ మనం రాంగ్ డేటా టైప్‌ని తీసుకుంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరస్ట్‌గా వస్తుంది. అది కాక చాలా బగ్స్ అండ్ మనకి ఇష్యూస్ వస్తాయి. సో, మనము కరెక్ట్ డేటా టైప్‌ని చేసుకుంటే మనకే మంచి రిజల్ట్ ఇస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.